ఈ లోకానికి యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని వచ్చాడు. అబ్రహాము సీడ్గా వచ్చాడు. అబ్రహాం సీడ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు అబ్రహాం సీడ్ ఏంటో, అబ్రహాము సంతాన స్వభావం ఏంటో ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి అబ్రహాం మనకు ఆది కాండము 14వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. అబ్రహాము సంతాన స్వభావం గురించి చదువుతున్నప్పుడు ఆది కాండము 14వ అధ్యాయంలో 13వ వచనము చదువుతున్నాను. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అబ్రహాము ఎవరంటే హెబ్రీడు. అబ్రహాము హెబ్రీడు. యేసుక్రీస్తు ఆ హెబ్రీ సంతాన స్వభావంలో వచ్చాడు.